కేటగిరీ ఫీ సీట్ వచ్చిన వాళ్ళకు ఉంటుంది. డి కేటగిరీ వచ్చినప్పటికీ సంవత్సరానికి 13 లక్షల ఫీజు ఉంది. 12.5 lakhs to 13 lakhs ఉంది ఓన్లీ ఫీజు. ఇది హాస్టల్ ఫుడ్ మళ్ళీ ల్యాబొరేటరీ ఛార్జెస్ ఇవన్నీ డిఫరెంట్ అనమాట. అలాగా 5 years వచ్చినప్పటికి 60 to 70 lakhs ఖర్చు అయింది బీ క్యాట్ సీట్. ఎట్ ద సేమ్ సి క్యాట్ వచ్చేసినప్పుడు మేనేజ్మెంట్ కోట ఇయర్లీ వచ్చేసినప్పుడు 23.5 lakhs ఉంది రీసెంట్లీ గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో. సో 6 years 5.5 years వచ్చినప్పటికి అది కోటి నుంచి 1.9 అవుతుంది. ఇలాగా ఇంత కాస్ట్లీ సీట్స్ ఉన్నప్పుడు ఇండియాలో మధ్యతరగతి వాళ్ళు ఒక పేరెంట్ ఇంట్లో ఒక బాబాయ్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి 2-3 పిల్లలు ఉంటారు. ఒక్కొక్క స్టూడెంట్కి ₹1,00,00,000 ఖర్చు పెట్టాలి అంటే ఎంతవరకు ఎఫర్ట్ చేయగలరు? దీనివల్ల చాలామంది స్టూడెంట్స్ కాంప్రమైజ్ అయిపోయి మేము ఎడ్యుకేషన్ చేయలేము, బయట చాలా కాస్ట్లీ ఉంది, ఇది యూనివర్సిటీలో సీట్స్ కొనలేక చిన్న కోర్సెస్ లైక్ బీఫార్మసీ అగ్రికల్చర్ చిన్న కోర్సెస్ తీసుకొని కెరియర్ కోసం కాంప్రమైజ్ అవుతున్నారు. అలాంటి స్టూడెంట్స్కి పేరెంట్స్కి మేము గైడ్ చేసి ఎంతోమంది స్టూడెంట్స్ని మేము అబ్రాడ్ పంపించాం. అబ్రాడ్ పంపించి బీక్యాట్లో 1 year ఫీజ్ ఈజ్ ఈక్వల్ టు 5.5 years ఫీజ్ ఇన్ అబ్రాడ్. మా యూనివర్సిటీలో ఇప్పుడు ఈ బీక్యాట్లో ఖర్చు పెట్టే 15 లక్షలు ఏదైతే మంత్లీ ఇయర్లీ ఫీజు ఉందో దాన్ని 5.5 years 11 installmentsలో అంటే ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్కి ₹1,70,000 ఫీజుని సెమిస్టర్ వైజ్గా పేద విద్యార్థులే కానీ మధ్యతరగతి పేరెంట్స్ కానీ కట్టుకునేటట్టు 1.5 lakhని 1.7 lakhsని మనం